మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామమున వందనాలు సమర్పిస్తూ ఉన్నామండి. మనము ఈ రోజున ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుందాము. శ్రద్ధగా గమనించండి. మనం మాట్లాడే అంశము చాలా శ్రద్ధగా గమనించాల్సిన అవసరం ఉంది. కారణం ఏమంటే, ఈనాటి సమాజంలో మనుషులు తమకిష్టం వచ్చినట్లుగా దారుణంగా తన ఊహల్లో నుంచి పుట్టుకొచ్చే మాటలు మాట్లాడుతూ ఇదే ఆదిమ సంఘ అపోస్తలుల బోధ అని మనుష్యులు మాట్లాడటం జరుగుతుంది. అయితే వాస్తవానికి మనుష్యుడి యొక్క మాటలు గుడ్డిగా నమ్మటం కంటే గ్రంథంలో ఉన్న లేఖనాల్ని పరిశీలిస్తే మీకు మేలుకరంగా ఉంటుందని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. కనుక ఈనాటి కాలంలో చూసినట్లయితే ఈ యొక్క చిన్నరాజు అనే ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే, క్రీస్తుని గురించి చాలా వరకు తప్పుడు బోధనే చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ABCDలు కూడా తనకు తెలియదు. కొత్త నిబంధన చట్టంలో కావచ్చు, లేదా పాత నిబంధనల చట్టంలో కావచ్చు, ABCDలు కూడా తనకు తెలియదు. కనుక అతని వెంబటి గుడ్డిగా వెళ్ళి నమ్మద్దని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. కనుక ఏదో నేను చెప్పానని కాదండి, లేఖనాలు అలాగున్నాయో లేవో మీరే పరిశీలన చేసి మేలైన మార్గంలో నడవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాము. ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, క్రీస్తు ఆరాధన చేయడు అని మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ఆరాధన చేయడు అని మాట్లాడుతూ ఆయన క్రీస్తు యొక్క స్థితిని ఎలాగ ఆలోచించేస్తూ ఉన్నాడంటే, క్రీస్తు మనలాంటి నరుడా, మనలాంటి నర జీవితంలో నుంచి అనగా పాపం జీవితంలో నుంచి రక్షింపబడిన వాడా, మనలాంటి నరమానవులలాగా ఒక చోట గుంపులో ఒకటిగా కూర్చొని ఉండి తండ్రిని ఆరాధిస్తాడా, పాటలు పాడతాడా, కానుకలు వేస్తాడా అనే ఒక మానవ ఊహల్లో నుంచి పుట్టుకు వచ్చే ఆలోచనతో తను మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా గమనించాల్సిన విషయం ఏమంటే, క్రీస్తుని గురించి అవగాహన మనకు లేకపోతే క్రీస్తు ఈనాటి పరిస్థితుల్లో క్రీస్తు సంఘము పట్ల ఆయన యొక్క బాధ్యత ఏమై ఉంది చాలా జాగ్రత్తగా గమనించండి. అనగా క్రీస్తు తన రాజ్యం పట్ల ఎలాంటి బాధ్యత వహిస్తా ఉన్నాడు, దేవుడు తనకు అప్పగించిన బాధ్యత ఏమిటి, దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలను ప్రభువైన యేసుక్రీస్తు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడా లేడా అనే సంగతుల్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కనుక మనము ఇప్పుడు చాలా జాగ్రత్తగా దేవుడు క్రీస్తుకు అప్పగించిన బాధ్యతలు ఏమిటి అనే విషయాల్ని మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని చేత ఏ పనులు చేయటానికి నియమింపబడ్డాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ పనులు చేయటానికి దేవుని చేత నియమింపబడ్డాడు అనే విషయాల్ని మనము ఇప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ నియమింపబడిన ఆయన మనలాంటి సహజ నరుడా కాడా అనే సంగతులను కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాలు మనకు అర్థమైతేనే క్రీస్తుని గురించి మనము ఒక అవగాహనకి రాగలము. అప్పుడు మనము సత్యమైన మార్గంలో నడవటానికి మనకు అవకాశం ఉంటుంది. కనుక శ్రద్ధతో వినవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. కనుక మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏమంటే, క్రీస్తు నిత్యుడు అనే సంగతిని మనం తెలుసుకోవాలి. క్రీస్తు నిత్యుడు అనే సంగతిని తెలుసుకోవాలి. అయితే వాస్తవానికి క్రీస్తు అనే నామము పెట్టడం జరిగింది ఎప్పుడైనంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని ధరించుకొని భూలోకంలోనికి వచ్చినప్పుడు, అనగా కన్య గర్భమందు మానవ దేహాన్ని ధరించుకొని భూలోకానికి తల్లి గర్భంలో కన్య గర్భంలో నుంచి భూలోకంలోకి ప్రవేశించినప్పుడు ఆయనకి ఆ యొక్క సున్నతి జరిగే కార్యక్రమంలో ఏమని పేరు పెట్టబడింది అంటే, ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది.
ఏమని పేరు పెట్టబడింది? యేసు అని పేరు పెట్టబడింది. అయితే వాస్తవానికి క్రీస్తు అనే పేరు ఆయనకు పెట్టబల్లా. చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు అనే పేరు ఆయనకు పెట్టబడలేదు. క్రీస్తు అనేది ప్రవచన నామం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయనకు పెట్టబడింది యేసు అనే పేరు. యేసు అంటే తెలుగులో తర్జుమా చేయబడిన యేసు అనే నామము. అది మనము గ్రీక్లో చూసినట్టయితే అక్కడ లెస్యూస్ అని ఉంటుంది. గ్రీక్లో చూసినట్లయితే లెస్యూస్ అని ఉంటుంది. అయితే ఇంగ్లీష్లో చూస్తే జీసస్ అని ఉంటుంది. మనము హెబ్రూలో చూసినట్లయితే ఏమని ఉంటుంది? యెషువా అని ఉంటుంది అనమాట. ఏమని ఉంటుందండి? హెబ్రూలో చూసినట్లయితే యెషువా అని ఉంటుంది. ఈ యెషువానే యేసు అన్నమాట. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మానవదేహానికి పెట్టబడిన నామము యెషువా. అయితే ఆ నామంతో ఆయన గుర్తింపబడ్డాడు. అయితే క్రీస్తు అనేది ఆయనకి పెట్టబడిన నామం కాదు, అది ప్రవచనంతో ఉన్న నామం. క్రీస్తు అనేది అంటే దానికి అర్థం రక్షకుడని లేదా అభిషక్తుడని అని అర్థం. రక్షకుడని లేదా అభిషక్తుడని మనకు అర్థం. కనుక క్రీస్తు అని అంటే దానికి అర్థం క్రిస్తోస్. క్రీస్తు అని అంటే దానికి అర్థం క్రిస్తోస్. గ్రీక్ పదంలో క్రిస్తోస్ అని అర్థం. కనుక మనము హెబ్రూలో తర్జుమా చూసినట్లయితే మెషియాహ్. హెబ్రూలో చూసినట్లయితే మెషియాహ్. కనుక ఈ ప్రవచనం కలిగిన నామము అనగా రక్షకుడు అని అర్థం. దేని నుంచి రక్షిస్తాడనంటే ఈ మెస్సయ్య వాళ్ళు ఆలోచించేసిన విధానము, అంటే ఇశ్రాయేల్ జనాంగం ఆలోచించేసే విధానము, ఆనాడు వారు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు గనక ఈ రోమా ప్రభుత్వం కింద నుంచి మమ్మల్ని విమోచించి ఆనాడు దావీదు ఎలాగైతే మమ్మల్ని పరిపాలన చేశాడో అలాగూ ఈ యూదా వంశంలో నుంచి మెషియాహ్ వస్తాడు అనగా మెస్సయ్య. ఈ రక్షకుడు వచ్చి మెస్సయ్య అన్న మెషియాహ్ అన్న ఒకటే. మెషియాహ్ అంటే అది హెబ్రూ పదము. క్రీస్తు అనేది తెలుగు తర్జుమా, అది గ్రీకులో నుంచి తర్జుమా చేయబడిన పదము. క్రిస్తోస్ అనే పదము తెలుగులోకి తర్జుమా చేస్తే క్రీస్తు అన్నమాట. మెషియాహ్ అనే పదాన్ని హెబ్రూలోంచి తర్జుమా చేస్తే మెస్సయ్య అని అర్థం అనమాట. కనుక ఇట్లాగా భాష వాడుక తర్జుమాలు చేయటం జరిగింది. కనుక ఇప్పుడు మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మెస్సయ్య రక్షకుడు అనమాట. దేని నుంచి రక్షిస్తాడని మనుషులు ఆలోచించేస్తా ఉన్నాడంటే ఆనాడు రోమా ప్రభుత్వం కింద నుంచి విమోచించి దావీదు వలె మమ్మల్ని పరిపాలిస్తాడు అని ఆనాడు ఎదురు చూసిన సందర్భం ఉంది. కనుక అది మానవ దేహాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల అక్కడ ఆనాడు ఆ యొక్క ప్రజలు అనగా ఇశ్రాయేలు జనాంగం చేసిన ఆలోచన. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడనంటే నిత్యుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు వారు రెండు నామాలతో పిలువబడుతున్నాడు. యేసు క్రీస్తు అని పిలువబడుతున్నాడు. అంటే ఆయన మానవ దేహానికేమో యేసు అనే నామము, క్రీస్తు అనేది ప్రవచన నామము. కనుక ఈయన యొక్క నామముతో పిలువబడక మునుపు వాక్యముగా పిలువబడ్డాడు. కనుక మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని లేఖనం మనకి తేటగా తెలియజేసింది. కనుక సృష్టి ప్రారంభం జరగక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడంట. ఆయన వాక్యముగా పిలువబడ్డాడంట. దేవుడేనంట కానీ వాక్యముగా పిలువబడ్డాడంట. కనుక ఆ దేవునికి వాక్యం అనే నామం ఉందనే సంగతి మనం గమనించాల్సిన అవసరం ఉంది. దేవుడు అంటే నామము కాదు. దేవుడు అంటే నిత్యత్వాన్ని సూచించే జాతి నామం అనే సంగతిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. యెహోవా అనేది నామము, వాక్యం అనేది నామము, పరిశుద్ధాత్ముడు అని తెలియచేశాడు. అంతవరకే మనకి అది నామమో లేకపోతే ఏంటో అనేది. పరిశుద్ధ ఆత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ అని తెలియచేశాడే గాని ఆ నామం ఏంటి అనేది మనకు చెప్పాల. సంచికరు అన్నాడు పరిశుద్ధాత్మని గురించి.
అలాగో వగేర సంగతులు మనకు తెలియచేస్తాడు. అయితే నిత్యత్వంలో ఉన్న వారిని దేవుడని గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది. అంటే ఆది అంతం లేని వారిని దేవుడిగా గ్రంథంలో దేవుడు మనకి తేటగా తెలియచేస్తాడు. కనుక మనము యోహాను సువార్త 1:1 చూసాము. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఎవరి గురించి మాట్లాడతాడంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. కింద మనము యోహాను సువార్త 1:14 చూసినట్లయితే అక్కడ ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడటం జరుగుతుంది అక్కడ. కనుక క్రీస్తు నిత్యుడు, ఆది అంతం లేనివాడు, ఆయనకు వాక్యం అనే నామం ఉందని గ్రంథం మనకు తాటగా తెలియచేసింది. కనుక ఎలాగ మనం తేటగా నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. ఎవరిని గురించి? క్రీస్తుని గురించి ఇలాగున 1 by 1 అనగా ఒకటి తర్వాత ఒకటి వివరముగా క్రీస్తుని గురించి తెలుసుకొనకపోతే మనము నిత్యత్వానికి వారసులం అవటానికి అవకాశం లేదు. ఇలాంటి చిన్నరాజా లాంటి వాళ్ళు కావచ్చు, లేదా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు, రత్నకిషోర్ లాంటి వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మిడిమిడి జ్ఞానంతో ఏబిసిడీలు కూడా బైబిల్ గ్రంథంలో తెలియకుండా ఏదో తమకు ఊహకొచ్చిన మాటల్ని మాట్లాడుతూ ఉంటారు. గ్రంథంలో ఉన్నదే మాట్లాడాలి, ఊహలు మాట్లాడకూడదు. విచిత్రమైన బోధ చేస్తూ ఉన్నారు, మనుషులు దూషిస్తూ ఉన్నారు. ఆఖరికి ఫలానా వాళ్ళు నరకానికి వెళ్తారు, ఫలానా వాళ్ళు నరకానికి వెళ్తారు అని తీర్పు తీర్చే స్థాయికి వెళ్ళిపోయారంటే మరి అపవాదనేవాడు ఎంత బహుగా వీరి ద్వారా పనిచేస్తున్నాడు అనేది మనం గమనించగలం. కనుక క్రీస్తు ఏమై ఉన్నాడు? నిత్యుడై ఉన్నాడు, ఆది అంతం లేనివాడై ఉన్నాడు. కనుక ఇంకొక లేఖనం చూసి క్రీస్తు ఆది అంతం లేనివాడై ఉన్నాడు, నిత్యుడై ఉన్నాడు అనే సంగతిని కూడా మనం ఇంకనూ బలం పరుచుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం 6వ వచనం నుంచి చూసినట్లయితే ఇక్కడ క్రీస్తుని గురించి మరోసారి ఆయన యొక్క నిత్యత్వపు స్థితిని తేటగా తెలియచేసింది. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అనే సంగతులే తేటగా మనకు తెలియచేసింది. నేను మాట్లాడుతున్న సంగతి చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఈ సంగతుల్ని మీరు గమనిస్తేనే క్రీస్తు పట్ల మీ యొక్క విశ్వాసం ఏమై ఉంది, క్రీస్తు పట్ల మీ యొక్క విశ్వాసం ఎంతవరకు ఎలాగో ఆలోచన చేస్తున్నారు, క్రీస్తు పట్ల మీ యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయన్న సంగతుల్ని మీరు తేటగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. కనుక చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకొనెను. చూడండి, ఇక్కడ మనకి ఒక గ్రంథము ఎంత తేటగా తెలియచేస్తుందో చూడండి. క్రీస్తు అంట జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడంట. ఉన్న ఈయన దేవునితో సమానంగా ఉన్న స్థితిలో ఉన్నాడంట. సమానంగా ఉన్న స్థితిలో ఉన్నాడనంటే ఇక్కడ మాట్లాడుతుంది నిత్యత్వ స్థితి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవునితో సమానం మనం మాట్లాడుతుంది ఏంటంటే దేవుడు అంటేనే ఆది అంతం లేనివాడని అర్థం. దేవుడు అంటే ఆది అంతం లేనివాడని, నిత్యుడని అర్థం. మనుష్యుడు ఈ విషయాలు తెలియక ఏదేదో ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి యొద్ద ఉన్నాడని, నిత్యత్వ స్థితిలో ఉన్నాడని, ఆది అంతం లేనిగా ఉన్నాడని తెలియచేస్తా ఉన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి అని మాట్లాడితే అచ్చం దేవునిలాగే ఉన్నాడు, యెహోవా దేవునిలాగే ఉన్నాడు, పోలికలు అలాగే ఉంటాయి,
కాదు అక్కడ మాట్లాడుతున్న సంగతిని. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడని అంటే అక్కడేం మాట్లాడుతున్నాడంటే వీరంతా కూడా ఒకే ఆలోచనతో ఉన్నారు, ఒకే నిత్యత్వపు స్థితిలో ఉన్నారు అనే సంగతిని తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ. ఆ సంగతులను తెలియచేస్తా ఉన్నాడే గాని పోలికల గురించి అంటే మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారనే సంగతులను మాట్లాడలేదు అక్కడ. వారి ఆలోచనలు ఏకమై ఉన్నారని మాట్లాడుతున్నాడు. వీరు నిత్యత్వ స్థితిలో కూడా ఏకమై ఉన్నారన్న సంగతిని మాట్లాడుతున్నారు. అంటే ఆది అంతం లేని వారిగా ఉన్నాడు, ఆ స్థితిలో ఉన్నాడు సంగతి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు, నిత్యుడై ఉన్నాడు, ఆది అంతం లేని వాడై ఉన్నాడు అనే సంగతిని మనము గమనించాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా. ఇప్పుడు రెండవదిగా మనం ఇప్పుడు ఏమైనా ఆలోచించేస్తామంటే, మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వాడు నిత్యుడై ఉన్నాడని, ఈయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడని, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి ఉన్నదని, ఈయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు అనగా మానవ దేహాన్ని ధరించుక రాక మునుపు వాక్యమును నామంతో పిలువబడ్డాడనే సంగతిని మనం చూసాం. ఈయన నిత్యుడని, ఆద్యంతం లేనివాడని, ఆద్యంతం లేనివాడే నిత్యత్వం కలిగిన దైవత్వ స్థితిలో ఉన్నవాడనే సంగతిని మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరొక కోణం చూస్తున్నాం మనం. ఏ కోణం అంటే మానవ దేహాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత ఆయన స్థితి ఏమై ఉంది. మానవ దేహాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత ఆయన స్థితి ఏమై ఉందో మనం ఒకసారి చూద్దాము. క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు. మానవ దేహాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు. మనము యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా తెలియజేస్తుందండి. అందరికి తెలిసిన వాక్యాలే, కాకపోతే చదవటం చేత కాదు, అర్థం చేసుకునే మనసు ఏమాత్రం ఉండదు. ఎందుకంటే అంధత్వము వారి యొక్క కంటిని మూసేసింది, అంటే గుడ్డితనం కలగి చేసింది. కనుక చదువుదాం మనము యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడి ఉండెను. కనుక ఇప్పుడు నువ్వు క్రీస్తుని ఏమని నమ్మాలనంటే దేవుడు అని నువ్వు నమ్మకూడదు, దేవుని కుమారుడని నమ్మాలి. నువ్వు యేసుక్రీస్తు నిత్యుడే, దేవుడు అంటే నిత్యుడని అర్థం. నువ్వు నిత్యుడని నమ్మిన తర్వాత ప్రత్యేకించి ఈయన నాకు దేవుడని నీ మనసులో నువ్వు ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం లేదు. అలా ప్రతిష్ఠించుకోమని చెప్పలా. యేసు దేవుని కుమారుడని క్రీస్తుని నీ మనసులో నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. అది చెప్తుంది లేఖనం. నువ్వు నిత్యజీవాన్ని పొందాలనుకుంటున్నావా? నువ్వు నిత్యజీవాన్ని పొందాలనుకుంటే నువ్వు క్రీస్తు ప్రభుని ఏమని అంగీకరించాలంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడి ఉండెను. మరి నువ్వు క్రీస్తు నామమన అనగా క్రీస్తు నామము అంటే మరి ఇంకొక సబ్జెక్ట్ ఇది. క్రీస్తు నామం అంటే క్రీస్తు అధికారం కింద అని అర్థం. క్రీస్తు అధికారం కింద నువ్వు జీవాన్ని పొందాలి అని అంటే నువ్వు క్రీస్తుని ఏమని అంగీకరించాలంటే దేవుని కుమారుడని అంగీకరించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు కూడా నాకు దేవుడే అని నువ్వు అంగీకరించావనుకో, యెహోవా కూడా నాకు దేవుడే అని నువ్వు అంగీకరించావనుకో, అంటే నీకు ఇద్దరు దేవుళ్ళుగా నువ్వు విశ్వసిస్తున్నావు అనుకో, లేదా పరిశుద్ధాత్మను కూడా కలిపి ముగ్గురు దేవుళ్ళుగా నువ్వు విశ్వసించి నీ హృదయం నువ్వు ప్రతిష్ఠించుకున్నావు అనుకో, దాని గురించి గ్రంథంలో అసలు మాట్లాడలా. పరిశుద్ధాత్ముడు నీకు సంచకరువుగా ఉంటాడు, అంటే భయాన అడ్వాన్స్డ్. తండ్రి అయిన దేవుని మాత్రం నువ్వు దేవుడిగా విశ్వసించాలని గ్రంథం మనకు తాటగా తెలియచేసింది. గ్రంథం మనకు అది కదా చెబుతుంది. మనుషుడు అది నమ్మాలి. కనుక నువ్వు క్రీస్తుని ఏమని విశ్వసించాలని అంటే దేవుని కుమారుడిగా విశ్వసించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ఎప్పుడైతే మానవ దేహాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడో, వచ్చిన ఆయన నువ్వేమని విశ్వసించాలంటే ఈయన దేవుని కుమారుడిని విశ్వసించాల్సిన అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫిలిప్పీ అనే కైసరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. ఓహో, ఈ యొక్క ప్రాంతంలో నా గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి అంటే, అప్పుడు శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. బాప్తిస్మిచ్చి యోహాననియో, ప్రవక్తలు ఎవరో ఒకనో వగేరా వగేరా సంగతులు చెప్తారు. అయితే పేతురు నువ్వేమనుకుంటున్నావు చెప్పంటాడు. అయ్యా, నువ్వు సర్వోన్నతుడివైన దేవుడివయ్యా అని నేను విశ్వసిస్తున్నానని చెప్పట్లా. ఏం చెప్పట్లా? నువ్వు సర్వోన్నతుడైన దేవుడివయ్యా అని చెప్పట్లా.
నువ్వు దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తానని చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తానని చెప్పాడు. చెప్పగానే యేసుక్రీస్తు వారు, లేదు లేదు పేతురు, నువ్వు తప్పు చెప్పావు, నేను దేవుణ్ణి నువ్వు విశ్వసించాలని చెప్పలా. నువ్వు చెప్పింది నిజమే, నేను దేవుని కుమారుణ్ణే, ఇది నీ వల్ల కలిగినది కాదు, మానవ జ్ఞానం ఏమాత్రమో కాదు, కానీ ఇది నా తండ్రి నీకు అనుగ్రహిస్తేనే నువ్వు ఇది చెప్పగలిగావని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా తిరిగి దాన్ని బలపరిచాడు. ఇది కదా గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని ధరించుకుని వచ్చిన తర్వాత నువ్వు గ్రీసు ప్రభుని ఏమని గుర్తించాలంటే దేవుని కుమారుడే గుర్తించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పించాడు. దయ్యములు సైతం దేవుని కుమారుడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాయి. ఏమని చెప్తా ఉన్నాయి? దయ్యములు సైతం దేవుని కుమారుడని మాట్లాడుతూ ఉన్నాయి. మనుష్యుడు మాత్రం ఏమని ఆలోచించేస్తూ ఉంటాడంటే క్రీస్తుని నాకు దేవుడు నాకు దేవుడు నాకు దేవుడు నాకు దేవుడు అని చెప్పేసి మనుష్యుడు మరీ దరిద్రమైన బోధ ఏంటంటే క్రీస్తు సంఘాలలో కూడా అంటేగా వాస్తవానికి అనకూడదు అనుకోండి, క్రీస్తు సంఘం అని ఉట్టి పేరు మాత్రమే పెట్టుకొని క్రీస్తుని నువ్వు దేవుడిగానే విశ్వసించాలి, క్రీస్తుని నువ్వు దేవుడిగానే ప్రతిష్ఠించుకోవాలి, నీ హృదయం ముందు క్రీస్తుని దేవుడిగా ప్రతిష్ఠించుకోవాలి అని మనుషుడు క్రీస్తు సంఘం అని పేరు చెప్పుకొని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు. వారిలో ప్రాముఖ్యంగా ఈ చిన్నరాజా అనే ఒక ఆయన చాలా దారుణంగా తయారయ్యాడు. మరి ఎక్కడ నేర్చుకున్నారో అర్థం కావట్లేదు. చెప్పాను కదా ఏమని, బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు కానివ్వండి పాత నిబంధనలు కానివ్వండి ఏబిసిడీలు అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియలా. మరి వారిలాంటి వారిని వెనకాలబడి వెంబడిస్తున్నారు. గుడ్డోడికి త్రావు చూపించినట్లు వెనకాలబడి వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో నాకైతే తెలియదు, దేవునికి వదిలేస్తున్నా. వారిలాగా నా నోటికి పని చెప్పి తెగించి దూషించి తీర్పు ఇచ్చే స్థితికి నేను వెళ్ళను. చినరాజా గారు ఆయన తీర్పు తీర్చేస్తున్నాడు, పలానా నరకానికి వెళ్తాడు, పలానా నరకానికి వెళ్తాడు, పలానా నరకానికి వెళ్తాడని. కానీ గ్రంథం మనకి ఏం తేటగా తెలియజేస్తుందో చూడండి. ఒకసారి చూడండి రోమిల్ రాసిన పత్రిక ఏమని తెలియజేస్తుందో మనకి. రోమిల్ రాసిన పత్రిక ఒక్కసారి చూడండి, 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవై ఉన్న సరే నిరుత్తాడువై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావని ఏమంటున్నాడు? తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలి అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకొందువా అని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహమును మారు మనస్సును పొందుటకు నీవు ప్రేరేపించుదనని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునీకరించదవా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎంత తేటగా తెలియచేస్తున్నాడో చూడండి గ్రంథంలో మనకి. మరి ఈయన చిన్నరాజా ఆయన ఏం చేస్తున్నా ఉన్నాడంటే దైవజనులు సైతము అనేకులను క్రీస్తు వైపునకు క్రీస్తులోనికి నడిపించిన దైవజనులను సైతము తన నోటితోటి తెగించి దూషించి నరకానికి వెళ్తారని మాట్లాడుతున్నాడే. ఇతని లాంటి వారి గురించే ఈ యొక్క లేఖనం తెలియచేసింది. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా గమనించండి. కనుక మనము ఏం ఆలోచించేస్తా ఉన్నామంటే క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడని ఆలోచించేస్తా ఉన్నాం. మనము మానవ దేహాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత క్రీస్తుని నువ్వేమని అంగీకరించాలంటే దేవుని కుమారుడని అంగీకరించాలి. దేవుని కుమారుడును విశ్వసించాలంట, విశ్వసించాలి. చూడండి, యేసు దేవుని కుమారుని క్రీస్తుని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు నీవు వ్రాయబడి ఉండడు. ఇది నమ్మితే నీకు జీవం దక్కుతుందంట. చూద్దాం ఒకసారి మనము. చూడండి అపోస్తుల కార్యాలు. దేవుడని కాదంట క్రీస్తుని విశ్వసించాల్సింది, దేవుని కుమారుడని విశ్వసించాలంట. ఏమని విశ్వసించాలి? దేవుని కుమారుడిని విశ్వసించాలంట. దేవుని కుమారుడిని విశ్వసిస్తేనే నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడంట, లేకపోతే అనుగ్రహించాడంట. చూడండి
అపోస్తల కార్యములు 8వ అధ్యాయము మనము 36వ వచనం చూద్దాము. ఇక్కడ సందర్భం ఏమంటే ఫిలిప్పు మరియు నపుంసకుడు. నపుంసకుడు సువార్త విన్నాడు. విన్న తర్వాత తను బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు జరిగిన సందర్భం మనం చూస్తాం. ఇప్పుడు అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనము. అతడు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. వారు త్రోవలు వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగాడంట. రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. ఓహో, బాప్తిజం తీసుకుంటానని అడిగితే నీవు విశ్వసిస్తే పొందుకోవచ్చు అని చెప్తున్నాడు ఈయన. అప్పుడు ఏమని విశ్వసించాడు చూడండి. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మ ఇచ్చాను. ఏంటి ఇక్కడ విచిత్రంగా ఉందే. మరి ఈ పార్థసారథి అని ఆయన, చినరాజా అని ఆయనేమో యేసుని దేవునిగా విశ్వసించాలి మీరు, అప్పుడే మీకు రక్షణ వస్తుందని చెప్తున్నాడు. మరి ఎక్కడేమో మనకి ఫిలిప్ గారేమో యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని నపుంసకుడు విశ్వసిస్తే బాప్తిస్మ ఇచ్చాడేంటి? ఓహో, లేఖనం అలా చెప్పింది కాబట్టి లేఖనాన్ని అనుసరించిన ఫిలిప్పు అతనికి బాప్తిస్మ ఇచ్చాడు. మరి లేఖనాలను అనుసరించకుండా యేసుని దేవునిగా నీ హృదయమందును ప్రతిష్ఠించుకొని విశ్వసించను బోధ చేసే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అది వారికే వదిలేస్తున్నా. ఎందుకంటే తీర్పు తీర్చే పని నాది కాదు కదా, దూషించడం నా పని కాదు కదా. మేము కేవలం ఆదిమ సంఘ అపోస్తలుల బోధన మాత్రమే చేస్తాం. మనుషుల మీద కోపాలు ద్వేషాలు పెట్టుకొని మాటల రూపంలో దాన్ని వ్యక్తపరచం. ఒక మనుషుడు మాట్లాడే మాటల ద్వారా చెప్పొచ్చు తన మనసులో ఎంత కోపం నిండి ఉన్నదో, ఎంత పగ, ద్వేష, కుట్రలు, కుతంత్రాలు నిండి ఉన్నావో తెలియచేయచ్చు. చాలా జాగ్రత్తగా గమనించండి సోదరులారా. గ్రంథాన్ని గ్రంథంగా విశ్వసించండి. క్రీస్తుని నువ్వేమని విశ్వసించాలి? దేవుని కుమారుడుగా విశ్వసించాలి. దేవునిగా కాదు, దేవుని కుమారుడుగా విశ్వసించాలి. దేవుణ్ణి ఏమని విశ్వసించాలి? చూడండి, లేఖనాలు చూడండి. మీరు మనుషులు చిన్నరాజా లాంటి వారి యొక్క దుర్బోధనల్ని గుడ్డిగా నమ్మిపోకండి. మీరు లేఖనాలను చదవండి. లేఖనాలను చదివిని క్రీస్తుని ఏమని విశ్వసించాలో చూడండి, దేవుని ఏమని విశ్వసించాలో చూడండి. అప్పుడు క్రీస్తుని గురించి కొత్త నిబంధన చట్ట ప్రకారము క్రీస్తు ఏమై ఉన్నాడు, ఏం చేస్తూ ఉంటాడన్న సంగతులు మనకు అర్థమవుతాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు స్వయాన తండ్రితోటి ఏమని విశ్వసించాలో తేటగా తెలియచేశాడు. తండ్రి అయిన దేవుణ్ణి తన్ను ఏమని విశ్వసించాలో తేటగా తెలియచేశాడు. యొక్క స్థితులను కూడా తెలియచేశాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం నుంచి, అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును, చూడండి, అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఓహో, ఇదేంటి ఇక్కడ ఎలా ఉంది? మరి పార్థసారథి అని ఆయన అలియాస్ చిన్నరాజా అని ఆయన ఏమని చెప్పుకుంటా ఉన్నాడంటే యేసుని దేవునిగా విశ్వసించండి అని చెప్తున్నాడు. అలా చెప్పింది ఆ గ్రంథం నీకు? ఎక్కడ ఉంది యేసుని దేవునిగా విశ్వసించు నువ్వని? అసలు దేవుడు అంటే ఏంటో తెలుసిన? దేవుడు అంటే పేరు కాదు నాయనా. దేవుడు అంటే అది ఒక వ్యక్తిని గుర్తించే పేరు కాదు. మన మానవ దేహానికి ఒక రూపం ఉంటుంది, నీ మానవ దేహానికి ఒక రూపం ఉంటుంది, ప్రతి ఒక్క మానవ దేహానికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపాన్ని గుర్తించడానికే ఒక నామం కావాలి. నా పేరు విక్రమ్. ఒక సహోదరుడి పేరు ఒక పేరు ఉంటుంది, మరొక సహోదరుడి పేరు ఇంకొక పేరు ఉంటుంది, నా తల్లిదండ్రులకు ఒక పేరు ఉంటుంది, నా బిడ్డలకు ఒక పేరు ఉంటుంది. అలాగూ మానవ దేహానికి ఒక నామం ఉంటుంది. దేవుడు అనేది ఒక వ్యక్తిని గుర్తించడానికి కలిగిన నామం కాదది. ఒక వ్యక్తిని గుర్తించడానికి కలిగిన నామం కాదది. నువ్వు దేవునిగా విశ్వసించని చెప్పడానికి యేసుక్రీస్తు వారిని. దేవుడు అనేది నిత్యత్వ స్థితిని చూపించే జాతి నామం అనే సంగతి మనకు గమనించాల్సిన అవసరం ఉంది. చూడండి ఒకసారి నిర్గమకాండం చూడండి, తేటగా తెలియచేస్తారు మన గ్రంథంలో. ఇక్కడ
దేవుడు అంటే ఏంటి అనేది తేటగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనుషులేమో తమకి ఇష్టం వచ్చినట్లుగా బోధలు చేస్తా వెళ్ళిపోతా ఉన్నారు. వీళ్ళేం చేస్తానంటే మిగిలిన వారు ఏదో ఏదో చెప్తున్నాడు కదా, జ్ఞానాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు కదా అని గుడ్డిగా వినేసి నమ్మేసి సంకలు కొట్టుకొని అయ్యో మాకేదో జ్ఞానం వచ్చేసింది అనుకుంటా ఉంటారు. ఎగిరి గంతులేస్తా గ్రంథాన్ని మాత్రం పట్టుకొని పరిశీలించరు. అలాగ ఉందా లేదా లేఖనమని. నేను మాట్లాడే ప్రతి మాట లేఖనాన్ని చూపించి మాట్లాడుతూ ఉన్నాను. సందర్భానుకూలంగా మాట్లాడుతున్నాను, సందర్భం లేకుండా మాట్లాడట్లా. చూపించిన లేఖనం ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన లేఖనం చూసాం మనము. యోహాను సువార్త 17వ అధ్యాయము. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు నేరుగుటి నిత్యజీవాన్ని పొందుకోవాలి అని అంటే నువ్వు ఒక్కడివే దేవుడు అనే సంగతిని నమ్మాలంట. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అంటే ఒక్క దేవుడు అయిన నిన్ను ఎరగాలంట. నీవు పంపిన యేసుక్రీస్తు ఎవరో ఎరగాలంట. యేసుక్రీస్తు ఎవరో ఎరగకపోతే నువ్వు నిత్యజీవాన్ని ఎలా పొందుకుంటావు? అందుకే మనం చదివాము యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో ఏమని చదివాము అక్కడ? యేసు దేవుని కుమారుడిని క్రీస్తును నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడి ఉండెను. నీవు పంపిన క్రీస్తుని ఏమని నమ్మాలి అనగా అద్వితీయ సత్యదేవుడు అయిన ఆయన పంపిన క్రీస్తుని ఏమని నమ్మాలనంటే దేవుని కుమారుడను నువ్వు నమ్మాల్సిన అవసరం ఉంది. దేవుని కుమారుడను నువ్వు నమ్మితేనే నువ్వు నిత్యజీవాన్ని పొందుకుంటావంట. యేసుక్రీస్తు దేవుడని నువ్వు విశ్వసిస్తే నిత్యజీవాన్ని నువ్వు పొందుకోలేవు. కారణం ఏంటి? నీ దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అని నువ్వు నమ్మాల్సిన అవసరం ఉంది. చూడండి నిర్గమకాండం చూడండి. దేవుడు అంటే అది ఒక వ్యక్తిని గుర్తించే నామం కాదని, నిత్యత్వాన్ని సూచించే ఆది అంతం లేని వారి యొక్క జాతి నామం అనే సంగతులు మనము గమనించాల్సిన అవసరం ఉంది. నరుడు అనే ఒక జాతి ఉంది. ఈ నరుడిని గుర్తించే నామము ఏదో ఒకటి మనిషితో వచ్చి నామం పెట్టుకుంటాడు. కానీ దేవుడు మన పోలికి చొప్పున మన స్వరూపమందు నరులను చేయదమా అన్నాడు. నరజాతి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అది నరజాతి నామం. అది హెబ్రూలో ఆదమా అన్నాడు. అనగా ఆదమా అంటే ప్రజలు అని అర్థం, లేదా నరులు అని అర్థం. ఆదాం అంటే నరుడు అని అర్థం. ఆదం అంటే నరుడు అని అర్థం హెబ్రీలో. అది మనుష్యుడు ఎంత అజ్ఞానంగా వ్యవహరిస్తూ ఉన్నాడు అనంటే ఏదేదో గుడ్డిగా నమ్ముతా వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడు మన పోలికి చొప్పున మన స్వరూపం నరులను చేయదుము అన్నాడు. నరుడంటే ఆదాము. ఆదాం అంటే హెబ్రూలో నుంచి డైరెక్ట్ తీసుకున్నాడు ఆ పదాన్ని. ఆదాం అన్నాడు. ఆదాం అంటే నరుడు లేదా నరులు అని అర్థం వస్తుంది. ఆదామా అంటే నరులు అని అర్థం. ఆదాం అంటే నరుడు అని అర్థం. దేవుడు మాట్లాడిన పదం అది. చూడండి మనము చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మనము నిర్గమకాండము మనము 3వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా తెలియచేస్తా ఉన్నాడు. సుమారుగా 500 సంవత్సరాల దాకా యెహోవా అనగా దేవుడు ఏమని పిలువబడుతున్నాడు అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కానీ పిలువబడుతున్నాడు ఆయన. అంటే కాలాల వారీగా పితరుల యుగంలో అంటే పితరుల కాలంలో చూసుకున్నట్లయితే కొన్ని శతాబ్దాల కాలంలో చూసుకున్నట్లయితే అక్కడ ఆయన ఉన్నవాడుగా పిలువబడుతున్నాడు. దేవుడు అంటేనే ఉన్నవాడని అర్థం, నిత్యుడని అర్థం, ఆది అంతం లేడు అని అర్థం. దేవుడు అంటే ఉన్నవాడు అని అర్థం, ఉన్నవాడును అడువాడై ఉన్నాడని అర్థం. అది చెప్తుంది గ్రంథం మనకి. అదే నేర్పిస్తున్నాడు దేవుడు ఇక్కడ. చూడండి నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేళ్ల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగాను. ఏడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. ఎవరు అడిగానంట? దేవుణ్ణి పేరు అడుగుతున్నాడు. అంటే దేవుడు పేరు కాదనమాట. మనుషుడిది గమనించాల్సిన అవసరం ఉంది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అబ్రహాం చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. ఇప్పుడు యాకోబు సంతానం నుంచి అనగా లేవి సంతానంలో నుంచి వచ్చిన మోషేతో మరలా తిరిగి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తన ద్వారా.
ఏమని? అయ్యా, నేను మీ అబ్రహాము దేవుడను, అనగా అబ్రహాం కాలంలో ఉన్నవాడను. ఇదిగో మీ ఇస్సాకు దేవుడను, మీ పితరుడైన ఇస్సాకు కాలంలో ఉన్నవాడను. ఇదిగో మీ పితరుడైన యాకోబు కాలంలో ఉన్నవాడను, నేను యాకోబు దేవుడను. ఇదిగో అప్పుడు ఉన్న దేవుడనే ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ దేవుడు. ఇప్పుడు మోషే అడుగుతా ఉన్నాడు, అయ్యా మరి నేను మీ పేరేంటని అడిగినప్పుడు ఏమని చెప్పాలి అయ్యా అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకి? ఇక్కడ దేవుడు అనేది పేరు కాదు, ఒక వ్యక్తిని గుర్తించే పేరు కాదు. నిరంతరము ఆది అంతం లేనివాడుగా దైవత్వ స్థితిలో ఉన్న ఒక జాతి నామము. దైవత్వ స్థితిలో ఉన్న వారిని ఏమని పిలుస్తారనంటే దేవుడిగా పిలవటం జరిగిందని గ్రంథం మనకు తాటగా తెలియజేసింది. ఇక్కడ ఆది అంతం లేని వారిని. ఇప్పుడు ఇక్కడ మోషే అడుగుతున్నాడు, ఏమని? ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవల్లని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు 14వ వచనము, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పాను. ఓహో, ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. దేవుడు అంటేనే ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పని చెప్తున్నాడు ఇక్కడ. చెప్పిన తర్వాత మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలనను. మరియు దేవుడు మోషేతో ఇట్లనను, మీ పితరుల దేవుడైన యెహోవా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థమైన నామము. అర్థమవుతుందా బైబిల్ గ్రంథం మీకు? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథం అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు నేను. దేవుడు అంటే పేరు కాదు. నిత్యత్వ స్థితిలో ఉన్న వారిని గుర్తించదగిన నామమే జాతి నామము. అది దేవుడు అనే పదము. ఎలోహీం అనే పదము బైబిల్లో ఉంటుంది. హెబ్రూ బైబిల్లో ఎలోహీం అంటే దేవుళ్ళు అని అర్థం. ఎలోహీం అంటే దేవుడు అని అర్థం. చాలా జాగ్రత్తగా గమనించండి. యహ్వాహ్ అనే నామాన్ని ఇశ్రాయేల్ జనాంగానికి తెలియజేస్తాడు. అంటే మనము తెలుగులో తర్జుమా చూసినట్లయితే యెహోవా అన్నాడు. తెలుగులో తర్జుమా చూసినట్లయితే యెహోవా అన్నాడు. ఇది కదా బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. ఇది కదా దేవుడు కదా మనకు నేర్పిస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇదే తరతరములకు నిరంతరమైన నా నామము, ఇదే నా జ్ఞాపకార్థమైన నామము. ఇదిగో అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని ఇప్పుడు దాకా మీరు పిలిచారు కదా. ఇదిగో నా నామాన్ని మీకు తెలియచేస్తున్నాను. చూడండి, నా నామము యెహోవా, ఇదే నా జ్ఞాపకార్థమైన నామము. ఈ నామంతో మీరు నన్ను గుర్తించాల్సిన అవసరం ఉందని తండ్రి అయిన యెహోవా దేవుడు తెలియచేశాడు. తెలియచేసిన దేవుడు ఊరికే మాట్లాడలేదు. చూడండి, ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము మనము 6వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా తెలియచేస్తా ఉంది వాక్యం మనకి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో మరలా తిరిగి మోషే ఎత్తి మాట్లాడుతున్నాడు. చూడండి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి మోషే గారు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే నేర్పించాడండి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే నేర్పించాడు. ఇక్కడ మోషే ఏం నేర్పిస్తా ఉన్నాడు? నీ దేవుడగు యెహోవా, అద్వితీయుడగు యెహోవా అని నేర్పిస్తా ఉన్నాడు. నీ దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా. నీ దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అని ఈయన నేర్పిస్తా ఉన్నాడు. ఎవరు? మోషే నేర్పిస్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. యెహోవా ఒక్కడే నేర్పిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఇదే నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి ఒకసారి మళ్ళా తిరిగి. ఇలాగూ లేఖనాలని మనము పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఏదో గుడ్డిగా జ్ఞానాన్ని బోధిస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ చిన్నరాజా లాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పక్కతో పట్టిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని దేవుడని విశ్వసించాలంట, విశ్వసిస్తేనే నిత్య జీవాన్ని పొందుకుంటారంట. ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడ లేదు కదా. పేరుకు మాత్రమే క్రీస్తు సంఘం అని చెప్పుకుంటా ఉంటారు. అపవాది వేట అన్నట్టు వేటాడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఆ కళ్ళు అలాగే ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం అన్నమాట.
ఆ కూర్చున్న వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే అమాయకంగా తలకాయలు ఊపుతున్నారనమాట. అమాయకంగా తల ఊపుతున్నారు. అంటే తందాన పలుకుతున్నారు. బైబిల్లో ఏం చెప్తున్నాడు ఏంటి అనేది, అసలు చెప్పే వాక్యం ఏంటి, మాట్లాడి పొంతలు లేకుండా మాట్లాడుతూ ఉంటే వీళ్ళేమో తలకాయ ఊపుతున్నారు తందాన అని. అదేంటో అర్థం కావట్లేదు, విచిత్రంగా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడో చూడండి. మోషే ఏం నేర్పించాడు? ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అని విశ్వసించాలని మోషే నేర్పించాడు. యేసుక్రీస్తు వారు కూడా అదే నేర్పిస్తున్నాడు. చూడండి ఏం నేర్పిస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవము. మోషే ఏమో దేవుడు ఒక్కడు ఉన్నాడే చూడు, ఆయన నీ దేవుడు, ఆయన నీ యెహోవా అని నేర్పిస్తే, క్రీస్తు ప్రభువేమో దేవుడు నీకొక్కడే, అయితే ఆయన ప్రియకుమారుడు ఒక్కడే, ఆ ప్రియకుమారుని కూడా విశ్వసించాల్సిన అవసరం ఉందని యేసుక్రీస్తు నేర్పిస్తున్నాడు. చూడండి, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, అనగా ఒక్క దేవుడు అయి ఉన్నావని నిన్ను నమ్మాలంట. నీవు పంపిన యేసుక్రీస్తుని కూడా ఎరగాల్సిన అవసరం ఉందంట. కనుక ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని ఏమని ఎరుగుతున్నావు? దేవుడని ఎరుగుతున్నావా? దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా? ఏమని విశ్వసించాలి? క్రీస్తు నువ్వు దేవుని కుమారుడని విశ్వసించాలని మనం లేఖనం తాటిగా చూసాం. ఏమని చూసాం? యోహాను సువార్త 20:31 ఏమని చూసాము? యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడి ఉండను. కనుకనే ఇది నమ్మిన నపుంసకుడు రక్షణ పొందాడు, జీవాన్ని పొందుకున్నాడని లేఖనం మనం తేటగా చూసాము. ఇదిగో రథం నిలుపుము, నాకు బాప్తిస్మం ఇచ్చటకు ఆటంకం ఏమి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా అని అంటే, అప్పుడు ఫిలిప్ అన్నాడు, నీకు ఆటంకం ఉంది, నీ విశ్వాసం ఏంటున్నావు నాకు చెప్పు, నీ విశ్వాసం చెబితేనే, నీ విశ్వాసం సరి అనేది అయితేనే నీకు బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుందని ఫిలిప్పు నపుంసకుడితో మాట్లాడటం జరిగింది అక్కడ. అప్పుడు ఫిలిప్పు తేటగా మాట్లాడుతున్నాడు. ఏమని? యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసిస్తున్నాను అన్నాడు. తక్షణమే బాప్తిస్మం ఇచ్చాడు. కాదు నాయన, నువ్వు యేసుని దేవునిగా కూడా విశ్వసించాల్సిన అవసరం ఉంది, అప్పుడే బాప్తిస్మం ఇస్తానని చెప్పలా. మరి చిన్నరాజా నాయన ఏం చేస్తా ఉంటాడంటే, యేసును కూడా దేవుడిగా విశ్వసించాలంట, విశ్వసిస్తేనే తన జీవాన్ని పొందుకుంటాడంట. ఎక్కడుంది బైబుల్లో? ఆ చిన్నరాజా నాయన ఇంకా సొంతంగా బైబుల్ ప్రింట్ చేసుకుని తీసుకొచ్చుకొని చదువుకొని వినిపించాలా. అంతకన్నా దరిద్రం ఇంకెక్కడ లేదు భూలోకంలో నన్ను అడిగితే. కనుక చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరులారా. మనం ఇప్పుడు 2 పాయింట్లను మాట్లాడాము. ఒకటి, యేసుక్రీస్తు వారు నిత్యుడై ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నిత్యత్వంలో ఉన్నాడు. ఆయన నిత్యుడు అనే సంగతి మనం చూసాం. నిత్యుడిగా ఉన్నప్పుడు ఆయన వాక్యంగా పిలువబడ్డాడని చూసాం. మానవ దేహాన్ని ధరించుకొని శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు ఆయన యేసుగా పేరు పెట్టబడిందని చూసాం. అది మానవ దేహాన్ని గుర్తించడానికి పేరు పెట్టబడిందని చూసాం. క్రీస్తు అనేది ప్రవచన నామని మనం చూసాం. క్రీస్తు అంటే అభిషక్తుడని, రక్షకుడని, యేసు అంటే చూసాం మనం. కనుక మనము అది ప్రవచన నామని చూసాం. ఇప్పుడు క్రీస్తుని నువ్వేమని విశ్వసించాలంటే దేవుని కుమారుడిగా విశ్వసించాలని మనం చూసాం. ఇప్పుడు క్రీస్తుని, ఈ రక్షకుణ్ణి, ఈ అభిషక్తుణ్ణి మనం ఏమని విశ్వసించాలని చూసాం? దేవుని కుమారుడిగా విశ్వసించాలని చూసాం. యేసు దేవుని కుమారుడిని క్రీస్తును విశ్వసించి నేడల్లా పొందవచ్చును అన్నాడు. ఏసే దేవుడు నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుతావు బైబుల్లో లేదు. దేవుడు అంటే జాతి నామం, ఆది అంతం లేనివాడై ఉన్నాడు, నిత్యుడై ఉన్నాడు అనే సంగతి మనం గమనించాల్సిన అవసరం ఉంది. నువ్వు యెహోవానే నీకు దేవుడుగా నువ్వు విశ్వసించాల్సిన అవసరం ఉంది. విశ్వాసం, అది విశ్వాసం, నువ్వు నమ్మాలి. క్రీస్తుని నువ్వు ప్రభువుగాను రాజుగాను దేవుడు నియమించాడు. ఇది తర్వాత సంగతి, మనం తర్వాత మాట్లాడతాము. కనుక మనము మొదటిగా 2 పాయింట్లు మాట్లాడాము. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యుడై ఉన్నాడని, అనగా దానికి అర్థం ఆది అంతం లేనివాడని. ఆది అంతం లేనివాడంటే దైవత్వంలో ఉన్నవాడని, దైవత్వంలో ఉన్నవారే దేవుడిగా పిలువబడతాడని, ఈ దేవుడిగా పిలువబడే ఆయనకే నామం ఉంటదని, ఆ నామమే యెహోవా అని, మరొక ఆయన వాక్యం అని మనం గ్రంథంలో చూసాం. ఈ మానవ దేహాన్ని ధరించుకుని వచ్చిన తర్వాత క్రీస్తుగాను ప్రభువుగాను పిలువబడ్డాడని మనం చూసాం. ఈ క్రీస్తుగా ప్రభువుగా పిలువబడిన ఆయనని దేవుని కుమారుడుగా విశ్వసిస్తేనే నువ్వు రక్షణ పొందుకుంటామని మనం చూసాం. కనుక మనము ఇంకా మిగిలిన అంశాలు కూడా ఉన్నాయి, వాటిని మనము త్వరలోనే మరలా మాట్లాడుకుందాము.
కనుక దీనికి ముందుగా కూడా ఒక వీడియో చేయటం జరిగింది, అది కూడా శ్రద్ధగా గమనించండి. అది పార్ట్ 1గా చేస్తాం, ఇది ఇప్పుడు పార్ట్ 2గా చేస్తున్నాం అనమాట. కనుక ఈ యొక్క అంశాలన్నీ కూడా ఒక వీడియోలోనే పొందుపరచడం కుదరదు కనుక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా అట్లాగా కంటిన్యూషన్ గా వివరించడం జరుగుతుంది. కనుక సత్యవాక్యాన్ని సరిగా విభజించగలిగిన విధానాన్ని, ఆదిమ సంఘ అపోస్తలుల బోధని శ్రద్ధ కలిగి నేర్చుకోవాలి, సత్య మార్గంలో నడవాలనుకుంటే ఈ యొక్క వాక్యాలన్నింటినీ కూడా శ్రద్ధగా విని సత్యవాక్యం వైపు మీరు ముందుకు నడవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాము. ఇలాగా క్రీస్తు సంఘం అని పేరు మాత్రం పెట్టుకొని దుర్బోధలు చేస్తున్న వారిని గుడ్డిగా నమ్మకండి. బైబిల్లో వాక్యం ఉన్నది ఉన్నలాగున అక్కడ సందర్భాన్ని బట్టి ఏం మాట్లాడుతున్నాడు ఏంటనే సంగతుల్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో ఏ వాక్యం ఏం చెబుతున్నాడు అనే సంగతిని మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడో ఆ విషయాలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కనుక మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయతో కామెంట్స్ రూపంలో తెలియచేయాల్సిన అవసరం ఉందని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. కనుక ఈ యొక్క సందేశం ఇంకా ముగియలేదు, ఇంకా ఉన్నాయి. క్రీస్తు పాపి విమోచకుడని, క్రీస్తు ప్రభు రాజని, క్రీస్తు ప్రధాన యాజకుడని, క్రీస్తు ఉత్తరవాదని. కనుక క్రీస్తు పాప విమోచకుడు, క్రీస్తు పాప విమోచకుడు, ఈ పాప విమోచకుని పట్ల నీ విశ్వాసం ఏమై ఉండాలి. క్రీస్తు ప్రభు రాజు, ఈ రాజు పట్ల నీ విశ్వాసం ఏమై ఉండాలి. క్రీస్తు ప్రధాన యాజకుడు, క్రీస్తు ప్రధాన యాజకుడు అంటే ప్రధాన యాజకుని పట్ల నీ విశ్వాసం ఏమై ఉండాలి. క్రీస్తు ఉత్తరవాది కనుక ఈ ఉత్తరవాది పట్ల నీ విశ్వాసం ఏమై ఉండాలి అనే సంగతుల గురించి మనం ఇంకా నేర్చుకుంటాం. కనుక ఇప్పుడు మనం నేర్చుకుంది 2 అంశాలు మాత్రమే. 1 క్రీస్తు నిత్యుడు అనే అంశము, 2 క్రీస్తు దేవుని కుమారుడు అనే సంగతిని గురించి మనం నేర్చుకున్నాము. కనుక మనము ఇలాగూ ఒక్కొక్క అంశాలని మనము శ్రద్ధగా నేర్చుకున్నట్లయితే మనము సత్యవాక్యం వైపును, నిత్యత్వం వైపును నడవగలము. కనుక శ్రద్ధగా మీ అందరికీ క్రీస్తు ప్రభు పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ సత్యవాక్యాన్ని సరిగా విభజన చేసుకొని నేర్చుకొని సత్యం వైపు నడవవలసిందిగా క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నానండి.